ప్రైజ్ ది లార్డ్ అండి అందరికీ. ఈరోజు కంఠస్థం చేయబడిన 51వ కీర్తన చెప్పుకుందాము. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. నా దోషం పోనట్లు నన్ను బాగా కడుము, నా పాపం పోనట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది. నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎట్ట నేను తిడతాను చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అవపడదు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అవపడదు. నేను పాపంలో పుట్టినవాడని, పాపంలోనే నా తల్లి నన్ను గర్భంలో ధరించాను. నీవు అంతరంగంలో సత్యం కోరుచున్నావు, ఆంతర్యంన నా జ్ఞానం తెలియచేయదు. నేను పవిత్రంగా ఉన్నట్లు హిస్సోప్తో నా పాపం పరిహరింపుము. హిమం కంటేనే నేను తెల్లగా ఉన్నట్లు నువ్వు నన్ను కడుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీ విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడొకము, నా దోషములన్నిటిని తుడిచివేయము. దేవా నా యందు శుద్ధ హృదయం కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించుము. నీ సన్నిధిలో నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా ఎదురు నుండి తీసివేయకము. నీ రక్షణానందం నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమించే వారికి నీ త్రోవలను బోధించేదను, పాపుల నుండి నీ తట్టు తిరుగురు. దేవా నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధం నుండి నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గురించి ఉత్సాహగానం చేయను. ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురపరచినట్లు నా పెదవులను తెరుము. నువ్వు బలిని కోరువాడవు కాదు, కోనేళ్లను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలు. దేవా విరిగిన హృదయం నీవు అలక్ష్యం చేయవు, నీ కటాక్షం చొప్పున సేవనికి మేలు చేయము. యెరూషలేము గోడలను కట్టించుము. అప్పుడు నీతియుక్తములైన బలును, దహన బలును, సర్వాంగ హోమములు నీకు అంగీకృతం లాగును. అప్పుడు జనులు నీ బలిపీఠం మీద గోడలను అర్పించెదరు. థ్యాంక్ యూ.